వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. మఠం బజార్లో పేలపోలు రామకృష్ణ పరమహంస, మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, పేలపోలు బ్రహ్మానందం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రశేఖర్ తండ్రి స్వర్గీయ డాక్టర్ రమణారావు మిత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ దంపతులతో కేక్ కట్ చేయించారు. ముందుగా అక్కడి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ దంపతులు, డాక్టర్ కామెపల్లి సీతారామయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, తెలుగుదేశం నగరాధ్యక్షుడు కోటార నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, నగర ప్రముఖులు నామా నాగేశ్వరరావు, నామా వెంకటేశ్వర్లు, నల్లూరు శ్రీనివాసరావు, గుంటుపల్లి సాంబశివరావు, కొమ్మి కృష్ణయ్య, నామినేని మోహన్ రావు, బివై ప్రసాద్, వంకాయలపాటి సురేంద్రబాబు, మారినేని వెంకటేశ్వర్లు, అయినాబత్తిన ఘనశ్యాం, కాట్రగడ్డ సింగయ్య తదితరులు పాల్గొని డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సార్ నేను మాట్లాడతాను. ఆయన ఒక రండి చేస్తా ఫోటో తీస్తారు. అన్న సీనన్న కొద్దిగా కలిపి పెట్టాము.
ఈరోజు నా బర్త్డే సందర్భంగా మన పెద్ద ఆయన రామకృష్ణ గారు, పేలప్రోలు రామకృష్ణ గారు మా నాన్నగారికి దగ్గర మిత్రులు. తర్వాత మా నాన్నగారితో పాటు అందరూ ఫ్రెండ్స్, మా బాగా దగ్గరగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈరోజు పెద్దవారు అందరూ నన్ను ఆశీర్వదించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తుంటే. వారిని గుర్తుపెట్టుకొని వారి దారిలో మేము నడుస్తున్నందుకు మాకు కూడా ఈరోజు ఈ గుర్తింపు దొరికిందని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రశేఖర్ సార్ బర్త్డే, దానివల్ల మా రమణారావు గారికి ఆప్తులు, స్నేహితులు వీళ్ళంతా కూడా ఒక కూటమిలాగా ఉండి పూర్వం నుంచి తెలుగుదేశాన్ని ఎంతో బాగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక్కసారి కలిసి సార్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషమైన రోజు మాకు. ఎందుకంటే పెద్ద ఆయన రమణరావు గారు ఎప్పుడు మించో 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్ కట్టి ఒక అండదండలుగా అందరితోటి మాతోటి చక్కగా ఉండి రాజకీయాల్లో కూడా మాతో తిరిగేవాడు. వాళ్ళ పిల్లలు ఈరోజు పెద్ద ఆయన సీతారామయ్య గారు కానీ, చిన్న ఆయన చంద్రశేఖర్ గారు కానీ ఈ రోజుకి కూడా ఒక డాక్టర్లుగా మేము పిలవము, చిన్న ఆయన పెద్ద ఆయనని పిలుచుకుంటాం బాబు అని. ఎన్నో వాళ్ళ సేవలు పోయిన వాళ్ళకి, పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు కోడలు కంటి సంబంధించింది కూడా అమ్మాయి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో పోయిన వాళ్ళని అభిమానంగా సేవలు అందిస్తా వాళ్ళకి వైద్యం పరంగా వాళ్ళు ఎంతో వృత్తిలో పేరు తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి మేము పెద్ద ఆయన అభిమానులు అందరం కూడా, వాళ్ళ నాన్నగారి అభిమానులు అందరం కూడా ఈరోజు కోరిక మేనికి ఈ పుట్టినరోజు ఇక్కడ జరపడం జరిగింది. మరి బిల్లా గారు అందరిని కూడా ఇక్కడ పిలిపించి, మరి రామకృష్ణ గారు మా అందరి చేత కూడా కలిసి మేము వాళ్ళతో ఉంటాం. ఈ రోజు చాలా సంతోషమైన రోజు. రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి పేద ప్రజలకి సేవలు అందించాలని, డాక్టర్గా కానీ రాజకీయాలుగా కానీ అండగా తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా దేవుడికి. డాక్టర్ చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబం ఈ ప్రకాశం జిల్లాకు చేసిన సేవలు కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు తెలిసిన కాడ నుంచి ఆ రోజుల్లో బివిఎల్ నారాయణ, జక్కరయ్య గారు అనేవాళ్ళు ప్రకాశం జిల్లాలో వైద్యం చేస్తుంటే, వాళ్ళ తర్వాత బ్యాచ్గా వచ్చిన వాళ్ళలో డాక్టర్ రమణారావు గారు, డాక్టర్ నరసింహరావు గారు, డాక్టర్ శంకర్రావు గారు ఇద్దరు ముఖ్యులుగా ఉన్నారు. వీళ్ళల్లో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతి స్వల్పమైన దాంతో ప్రజలకి అందుబాటులో సేవలు చేశారు డాక్టర్ రమణారావు గారు. అది పుణికిపుచ్చుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళు పెట్టిన కాడ నుంచి కూడా ప్రజలకి అందరూ మాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఎక్కువగా సేవ చేయటం, వైద్యంలో కూడా ఏదన్నా కూడా బెనిఫిట్ చూపించటం, బిల్లులో కూడా రాయితీలు కల్పించటం, ఈ రకంగా ఈరోజు దినదిన ప్రవర్ధం అయ్యి అది ఒక రకమైన కార్పొరేట్ హాస్పిటల్గా అయితే అక్కడున్న డాక్టర్లకు కూడా ఏదన్నా వీళ్ళకి ఈ సహాయం చేయమంటే వాళ్ళ చేతనైన కాడికి సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందున చంద్రశేఖర్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విస్తృతంగా పరిచయాలున్న కుటుంబం మీద ఉంటే డాక్టర్ రమణారావు గారి కుటుంబం. వారి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ సీతారామయ్య గారు, చంద్రశేఖర్ గారు వైద్య రంగంలో ప్రజలకి అందుబాటులో ఉంటారు. వాస్తవంగా చంద్రశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైనా
మనకి సంబంధించి ఎవరన్నా పేషెంట్లో ఆరోగ్యం బాగలేక లేకపోతే ఏదైనా సర్జరీ చేసి కొంత వాళ్ళకి అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా సరే సార్ వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్తే వెంటనే స్పందించి డాక్టర్ గారు నామినీగా తీసుకొని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం కూడా. నేను కూడా డాక్టర్ గారికి ఎన్నో కేసులను అట్లా సార్ బతిలాడు ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువలో నామినీగా కూడా పెద్ద పెద్ద కేసులు కూడా చేసి పంపించారు. ఇట్లాంటి మంచి మనసు ఉన్నవారు చాలా కాలం 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరి సేవలు ఒంగోలుకి అందించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రమణరావు గారు నా బావగారు, భారతమ్మ నా సొంత అక్క. మేము చిన్నప్పటి నుంచి పిల్లలు మా దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా మేము ఆ కుటుంబంతో మాకున్న అనుబంధం వల్ల ఇవాళ ఈరోజు మా చిన్నబ్బాయి పుట్టినరోజు అయినందువల్ల ఇంతమంది చాలా సంతోషకరమైనటువంటి పుట్టినరోజు జరపడం, అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ డాక్టర్ సీతారామయ్య గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి, వాళ్ళ 2 కుటుంబాలకు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ దేవుడు చల్లగా చూడాలని, ఇంకా వైద్య వృత్తిలో వాళ్ళు ఇంకా బాగా రాణించాలని కోరుకుంటూ చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ అంటే పెద్ద ఆయన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నాకు బాగా పరిచయం. అలాంటి మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. నేను ఎంతోమందికి చెప్పినా కూడా వాళ్ళు డబ్బులు కాకుండా, డబ్బులే క్రైటీరియా కాకుండా వాళ్ళకి పాపం ఏదైనా ఆరోగ్యం చెడిపోతే బాగు చేయడంలో దయాదాక్షిణ్యాలతోటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒంగోలులో కూడా నంబర్ 1 హాస్పిటల్గా ఇది ప్రసిద్ధి చెందింది. మేడం గారు కానీ, డాక్టర్ గారు కానీ, మన సీతారామయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్ని ఎంతో ప్రేమతోటి చూసి, మనోళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ఇట్లాంటి సంగతి ఏంటంటే ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసి కోరుకుంటూ, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.